గురువుగారు, రామాయణంలో సర్గ కాండ అని ఈ విధంగా విభజనలు ఎందుకు ఉన్నాయి? అయితే ఉత్తరాఖండ వాల్మీకి రచించాడా? రెండింటికి మనం ఒక సమాధానంగా చెప్పుకోవాలి అంటే, సర్గ ఉపకథ లేక ఒక సన్నివేశం, కాండ సన్నివేశాలతో కూడుకున్న ఒక ప్రధాన విభాగం. నాటకం 10 అంకాలు, 5 అంకాలు. ఆ నాటకంలో దృశ్యాలు ఎలా చెప్పుకుంటామో, ప్రధాన విభాగం రామాయణం కాండ, 6 కాండలు 7 కాండలు. ఒక్కొక్క కాండలో మళ్ళీ సన్నివేశాల సామ్యంతో దృశ్యాలను సర్గలుగా శ్రీరామాయణం మనకు అందిస్తుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 6 ప్రధానమైన కాండలు. 7వది ఉత్తరకాండ. బాలకాండ 75 సర్గలు, అయోధ్యకాండ 119 సర్గలు, అరణ్యకాండ 75 సర్గలు, కిష్కింధకాండ 67 సర్గలు, సుందరకాండ 68 సర్గలు, యుద్ధకాండ 131 సర్గ, ఉత్తరకాండ 111 సర్గలు. వెరసి 648 సర్గలతో అతి విస్తృతమైనటువంటి ఈ శ్రీరామాయణాన్ని ఉత్తరకాండతో సహా మనకు వాల్మీకి మహర్షి అందించాడు అంటూ ఆర్ష విజ్ఞానం వివరిస్తుంది. సనాతనులు ఈ వాదాన్నే నమ్ముతారు. 24,000 శ్లోకాలతో 648 సర్గలతో ప్రధానంగా ఉన్న 7 కాండలతో శ్రీరామాయణం విస్తృతంగా మనకు ధర్మాన్ని బోధిస్తుంది. రాముడి జననంతో ఆరంభమై రాముడు సరయూ నదిలో ఈ అవతారాన్ని పరిసమాప్తం చేసేంత వరకు ఉన్న విశాలమైన విస్తృత గాథ ఈ సర్గల అంతరంలో మనం గ్రహించాలి. ఇది నేపథ్యం.